హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వి స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఇండియన్ పాలిటీ గురించి డిస్కస్ చేద్దాం. సాధారణంగా పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఇండియన్ పాలిటీ బై లక్ష్మీకాంత్ని ప్రిఫర్ చేస్తారు. మనకి ఈ బుక్లో మొత్తం 11 చాప్టర్లు ఉన్నాయి. అందులో మొదటి చాప్టర్ కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్. ఈ చాప్టర్లో మనం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, చారిత్రక నేపథ్యం అనే కాన్సెప్ట్ గురించి ఈరోజు విశ్లేషణ చేసుకుందాం. భారతీయ రాజ్యాంగం అంటే ఇండియన్ పాలిటీ వెనుక ఒక చారిత్రాత్మక నేపథ్యం అనేది భారతదేశంలోని రాజకీయ పరిపాలన వ్యవస్థల అభివృద్ధిని అర్థం చేసుకోవడానికని ముఖ్యమైనది. భారత రాజ్యాంగ రూపకల్పనకు అనేక చారిత్రక సంఘటనలు, చట్టాలు, పరిపాలన విధానాలు పునాది వేశాయి. వాటిలో కొన్ని ప్రముఖమైనవి ప్రస్తావించుకుందాం మనం. ఒకటి, ప్రాచీన భారత రాజనీతి. ఈ ప్రాచీన భారత రాజనీతిలో మౌర్యులు, గుప్తులు, మగధ రాజ్యాలు ఇలాంటి సామ్రాజ్యాల గురించి ఉంటుంది. రెండోది, మిడివల్ హిస్టరీ అంటారు, దాన్ని మధ్యయుగ పరిపాలన అంటారు. దానిలో ఢిల్లీ సుల్తాన్లు, మొఘల్ సామ్రాజ్యాల గురించి ఉంటుంది. మనకి ప్రస్తుతానికి ఈ రెండింటి గురించి అనవసరం. మనకి ముఖ్యమైనది మూడవది, అది బ్రిటిష్ పరిపాలన. బ్రిటిష్ వారు డిసెంబర్ 31, 1600 సంవత్సరంలో భారతదేశానికి వచ్చారు. ఎలా వచ్చారంటే ఈస్ట్ ఇండియా కంపెనీ రూపంలో వచ్చారు వాళ్ళు. వీరికి క్వీన్ ఎలిజబెత్ I అనే ఆవిడ ఒక ప్రత్యేక హక్కు కల్పించింది. ఏంటంటే ఈస్ట్ ఇండీస్ అంటే తూర్పు దేశాలలో వ్యాపారం చేసుకోవచ్చని ఒక ప్రత్యేకమైన హక్కు ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి క్వీన్ ఎలిజబెత్ I ఇచ్చారు. ఇలా ఇచ్చిన తర్వాత 1608 సంవత్సరంలో సూరత్లో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు వ్యాపారం ప్రారంభించారు. 1611 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నంలో టెంపరరీ ఫ్యాక్టరీని కంపెనీ వారు స్థాపించారు. 1612 సంవత్సరంలో మన మొఘల్ ఎంపరర్ ఎవరైతే జహంగీర్ ఉన్నారో అతను ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి వ్యాపారం చేసుకోమని అధికారికంగా పర్మిషన్ ఇచ్చారు. ఎప్పుడైతే జహంగీర్ అధికారికంగా వీరికి అనుమతి ఇచ్చారో వెంటనే తదుపరి సంవత్సరం 1613 సంవత్సరంలో సూరత్లో పర్మనెంట్ ఫ్యాక్టరీని కంపెనీ వారు స్థాపించారు. అలాగే 1651 సంవత్సరంలో కలకత్తాలోని హూగ్లీలో కూడా ఒక ఫ్యాక్టరీని స్థాపించారనమాట. కమింగ్ టు నెక్స్ట్, 1765 సంవత్సరంలో కంపెనీ వారికి దివానీ హక్కు వచ్చింది. అసలు దివానీ అంటే ఏమిటి? దివానీ అంటే మొఘల్ సామ్రాజ్యంలో ఉన్న ఒక పరిపాలన హక్కు. దాని అర్థం ఆదాయ సేకరణ మరియు పౌర పరిపాలన హక్కు, అంటే రెవెన్యూ కలెక్షన్ మరియు సివిల్ జస్టిస్ అనమాట. ఇది ఎలా వచ్చింది వీళ్ళకి అనేది ఒక చిన్న టాపిక్. 1764 సంవత్సరంలో బక్సార్ యుద్ధం మొఘల్ సామ్రాజ్యానికి ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి జరిగింది. ఒక యుద్ధం జరిగింది. అది బక్సార్ అనే ప్రాంతంలో జరగడం వల్ల దాన్ని బక్సార్ యుద్ధము అంటారు. బక్సార్ అంటే ప్రస్తుతం బీహార్ అని అర్థం. బీహార్లో ఒక ప్రాంతం. ఈ యుద్ధంలో కంపెనీ వారు మొఘల్స్ని ఓడించారు. 1765 సంవత్సరంలో అలహాబాద్లో మొఘల్స్కి కంపెనీ వారికి ఒక ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం మొఘల్ చక్రవర్తి అయిన షా ఆలం II కంపెనీ వారికి బెంగాల్, బీహార్ మరియు ఒడిషా రాష్ట్రాలపై దివానీ హక్కు ఉంటుందని అనుమతి ఇచ్చారు. దివానీ హక్కుతో కంపెనీ వారికి రాజస్వ సేకరణ అధికారం లభించింది. అంటే రెవెన్యూ కలెక్షన్ చేసే అధికారం వచ్చేసింది. ఈ దివానీ హక్కు కల్పించడం ద్వారా కంపెనీ వారు వాణిజ్య సంస్థ నుండి పరిపాలకులుగా మారారు. అంటే వాణిజ్యం చేయడానికి భారతదేశానికి వచ్చి ఇక్కడ పరిపాలకులుగా మారిపోయారు. దేశంలో కంపెనీ వారి రాజకీయ ఆధిపత్యం మొదలైంది. రైతులపై పన్ను భారం ఎక్కువైపోయింది. ఇలా నెక్స్ట్ 1858 సంవత్సరంలో సిపాయి తిరుగుబాటు, సిపాయి మ్యూటినీ అంటారు. ఈ సిపాయి తిరుగుబాటు జరిగిన తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ వారి నుండి భారతదేశ రాజకీయ పరిపాలనని బ్రిటిష్ క్రౌన్ తీసుకొని డైరెక్ట్గా బ్రిటిష్ క్రౌన్ వారే భారతదేశ పరిపాలన బాధ్యతను నిర్వహించారు. ఈ పాలన ఎప్పటి వరకు జరిగిందంటే ఆగస్టు 15, 1947 వరకు జరిగింది. అప్పుడే భారతదేశానికి మనకు స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం తర్వాత దేశానికి ఒక రాజ్యాంగం అవసరం ఏర్పడింది.
అందుకోసం డిసెంబర్ 9వ తేదీ 1946లోనే రాజ్యాంగ సభ ఒకటి ఏర్పాటైంది. సో తర్వాత 1950 జనవరి 26వ తేదీన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. బ్రిటిష్ పాలనలో గవర్నమెంట్ మరియు అడ్మినిస్ట్రేషన్ యొక్క న్యాయపరమైన వ్యవస్థ ఏర్పాటు చేయబడింది. ఇది మన రాజ్యాంగం మరియు విధానంపై గణనీయమైన ప్రభావాన్ని చూపాయి. ఈ చారిత్రక నేపథ్యాన్ని మనం 2 రకాలుగా వర్ణించవచ్చు. వాటిలో ఒకటి కంపెనీ పాలన. కంపెనీ పాలన ఎప్పటి వరకు జరిగింది? 1773 నుంచి 1858 వరకు జరిగింది. రెండవది క్రౌన్ పాలన. ఇది ఎప్పటి నుంచి జరిగింది? 1858 నుంచి 1947 వరకు జరిగింది. ఈ కంపెనీ పాలన, క్రౌన్ పాలన, ఈ 2 గురించి మనం తర్వాత వీడియోలో విశ్లేషణ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.